హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కిచెన్ టిప్స్ గురించి అయితే తెలుసుకుందాము. ఈ కిచెన్ టిప్స్ మీకు ఎంతగానో యూజ్ అవుతాయి. మన ఇంట్లో ఉన్న దోశ పెన్నము ఒక్కొక్కసారి అయితే దోశలు రావు కదా, పెన్నం ఎక్కువ కాలినా దోశలు అయితే సరిగా రావు కదా. అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి. అన్నం అయితే ఉంచి గంజి వేస్ట్గా పడేయకుండా ఒక గిన్నెలోకి అయితే తీసుకొని ఆ గంజి వేడివేడిగా ఉండగానే పెన్నం మీద అయితే పోసేసి అలానే ఒక 5 నిమిషాల వరకు అలానే ఉంచేసేయండి. ఒక 5 నిమిషాల తర్వాత గంజంతా పారబోసి పెన్నాన్ని అయితే సోప్ వేయకుండా హ్యాండ్తోనే అలా క్లీన్ చేయండి. సోప్ అయితే యూజ్ చేయకూడదు, హ్యాండ్తోనే క్లీన్ చేయండి. మనకైతే దోశలు అయితే చాలా బాగా వస్తాయి. నేను మీకు దోశ కూడా వేసి చూపిస్తాను, అయితే చూడండి. ఇలా అన్నం వంచిన తర్వాత గంజి పెనం మీద వేయడం వల్ల మనకి పెనం కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది, దోశ కూడా చాలా బాగా వస్తుంది. గంజి వేసిన తర్వాత దోశ కూడా చూడండి విరిగిపోకుండా ఎంత బాగా అయితే వచ్చిందో. ఖచ్చితంగా మీకు కనుక ఈ టిప్ నచ్చితే ట్రై చేయండి. దోశ కూడా చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది. సెకండ్ టిప్, మనము బియ్యం కడిగిన నీళ్ళు అయితే వేస్ట్గా పడేస్తుంటాం కదా, అలా వేస్ట్గా పడేయకుండా ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసుకొని ఆ వాటర్ని మనము ఇంట్లో ఉన్న చెట్లకైతే యూజ్ చేసుకోవచ్చు. వేరే ఫర్టిలైజర్స్ అయితే అవసరం లేదండి. ఈ వాటరే వాటికి అన్ని పోషకాలను అయితే ఇస్తుంది. ఈ టిప్ కూడా ట్రై చేయండి. థర్డ్ వన్ వచ్చే, మార్కెట్లో లెమన్ రేటు తక్కువగా ఉన్నప్పుడు ఇలా లెమన్ అయితే ఎక్కువగానే తెచ్చేసుకొని ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోవచ్చు. నిమ్మకాయల నుంచి రసం అయితే తీసేసి ట్రేలో అయితే వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవి మనకి క్యూబ్స్ లాగా అయితే అవుతాయండి. ఒక 1.5 డేకి అయితే అవి క్యూబ్స్ లాగా అయితే అవుతాయి. ఇవి టైం పడుతుంది, 1 డేకి అయితే అవ్వవు. 1.5 డే 2 డేస్కి అయితే మనకి ఇలా క్యూబ్స్ లాగా అవుతాయి. ఇలా క్యూబ్స్ లాగా అయిన తర్వాత వాటిని తీసేసి ఒక గాజు సీసాలో అయితే స్టోర్ చేసుకొని మనము డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఈ రోజులు లెమన్ ఇలానే ఉన్నా మనకైతే పాడవ్వండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు లెమన్ సోడా కానీ షర్బత్ కానీ ఈ విధంగా అయితే రెడీ చేసుకోవచ్చు. ఇన్స్టాంట్గా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ టిప్ కూడా ట్రై చేయండి. మనం టీ పెట్టిన తర్వాత టీ పొడిని అయితే వేస్ట్గా పడేస్తుంటాం కదా, అలా వేస్ట్గా పడేయకుండా ఇలా రీయూజ్ అయితే చేసుకోండి. టీ పొడిని ఎండబెట్టేసి కొద్దిగా ఎండిన తర్వాత చెమ్మంతా పీల్చేసి ఎండిన తర్వాత ఇదైతే మన ఇంట్లో ఉన్న చెట్లకైతే వేసుకోవచ్చు. ఇదే ఫర్టిలైజర్గా అయితే యూజ్ అవుతుంది. మనకు ఇంట్లో ఎప్పుడైనా కలిపిన చపాతీ పిండి అయితే మిగులుతూ ఉంటుంది కదా, అది మనము అలానే బాక్స్లో కానీ గిన్నెలో కానీ పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే రాయిలాగా గట్టిగా అవుతుంది కదా. అలా కాకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. ప్లాస్టిక్ కవర్లో అయితే చుట్టేసుకొని పిండిని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే 2 డేస్ ఉన్న పిండి అయితే ఏమీ పాడవదండి. అలానే పిండి కూడా చాలా మెత్తగా అయితే ఉంటుంది, మనకు గట్టిగా అయితే అవ్వదు. ఈ టిప్ కూడా ట్రై చేయండి. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఎప్పుడైనా సాల్ట్ వాటర్ కలిపి పక్కకు తీయకూడదండి. సాల్ట్ వాటర్ కలపకుండానే పక్కకైతే గిన్నెలో పిండి తీసి పెట్టి మరుసటి రోజుకి పిండి అయితే ఇలా స్టోర్ చేసుకోవాలి. సాల్ట్ కలపడం వల్ల మనకు పిండి అయితే పుల్లగా అవుతుంది, కాబట్టి సాల్ట్ అయితే కలపకూడదు. మన ఇంట్లో తురుము పట్టేదైతే ఉంటుంది కదా, ఒక్కొక్కసారి అది కొబ్బరి అలా తురుము పట్టడం వల్ల మొద్దుగా అయిపోతుంది. అలా అయినప్పుడు ఇలా పింగాని కప్ అయితే తీసుకొని ఇలా అయితే షార్ప్ చేస్తే అదైతే షార్ప్ అవుతుంది. ఖచ్చితంగా ఈ టిప్ కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వన్, ఈ ప్రాబ్లం అయితే అందరం ఫేస్ చేసే ఉంటాం కదా. ఎగ్స్ ఉడికిన తర్వాత ఒలిచే అప్పుడు పైన షెల్ అయితే చాలా వరకు షెల్ అయితే మనకు ఊడి రాదు, చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఎగ్స్ ఉడకపెట్టే అప్పుడే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మనము ఎగ్స్ని బాయిల్ చేసుకుంటే అవి చల్లారిన తర్వాత ఒలుస్తూ ఉంటే మనకు షెల్ అయితే చాలా ఈజీగా వస్తుంది. ఖచ్చితంగా ఈ టిప్ కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.